మీకు ఏ వయసులో నాట్యం పట్ల ఆసక్తి కలిగింది, మీకు స్ఫూర్తి ఎవరు, అలాగే ఎప్పుడు ఈ ప్రయాణం ప్రారంభించారు? నా ప్రయాణం దాదాపు అంటే నేను 3-3.5 సంవత్సరాల నుండి నా నాట్య ప్రయాణం మొదలైందండి. మాంటెసరీ స్కూల్లో మాకు సంగీతమును నాట్యం రెండు కూడా యాక్టివిటీస్గా ఉండేవి. మాంటెసరీ స్కూల్ ఆఫ్ కరికులం చాలా మన మామూలు స్కూల్స్ కంటే, సాధారణ స్కూల్స్ కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. అన్ని యాక్టివిటీస్ పరంగా పిల్లలకు నేర్పుతూ ఉంటారు. అందులో మాకు నాట్యం కూడా ఉంది. సో అప్పటి నుండి అంటే నాట్య గురువు వచ్చి క్లాసెస్ తీసుకోవడం, స్కూల్కి వచ్చి అంటే రెండు రోజులు వారంలో టీచ్ చేయడము జరిగేదన్నమాట. సో ఆ చిన్నతనంలో ఆ తబలా బీట్స్ అది వినగానే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. మమ్మల్ని ఆపేవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ కాదు, యాక్టివిటీస్ చేసుకుంటూ పిల్లలు ఉండేవారు, టీచర్స్ గైడ్ చేస్తూ ఉండేవారు. సో ఆ చప్పుడు వినగానే వెళ్ళిపోయేదాన్ని, వెళ్ళి అక్కడ కూర్చునేదాన్ని. మా టీచర్స్ అందరూ ఎప్పుడు అంటారనమాట, మేము వెతుక్కున్నప్పుడంతా మేము తర్వాత అర్థమైపోయింది, ఇంకా లేఖ ఎక్కడ ఉంటుంది అంటే డాన్స్ క్లాస్లో ఉంటుందని. సో అలా మొదలైంది నా ప్రయాణం. నా మొదటి గురువు దయాల్ శరణ్ గారు, వారు చేయి పట్టి నన్ను నడిపిస్తూ, నాకు నాట్యాన్ని నేర్పిస్తూ ముందుకు నడిపారు నన్ను. అంటే మొదలు మన ఫోక్ డాన్స్ ఫామ్స్ అన్నీ కూడా, ఎందుకంటే స్కూల్ కదండి, మామూలుగా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, కల్చరల్ ప్రోగ్రామ్ ఏదైనప్పుడు మేము పర్ఫామ్ చేయడము, గ్రూప్గా పర్ఫామ్ చేయడం. సో చాలా వరకు ఫోక్ డాన్సెస్ చాలా మొట్టమొదట్లో నేర్చుకున్నాను. ఆ తర్వాత ఒడిస్సీలోనూ, తర్వాత కథక్ బాగా, ఎందుకంటే ఆయన ఉదయశంకర్ స్కూల్ నుండి వచ్చారు. సో ఆ ఫార్మాట్ ఆఫ్ డాన్స్ అంటే ఒడిస్సీ, కథక్ నేర్పించారు నాకు. కానీ నాకు ఎప్పుడు కూడా భరతనాట్యం, కూచిపూడి నేర్చుకోవాలి అని చాలా ఆసక్తి ఉండేది. అది ఎందుకో నాకు తెలీదు. అయితే మా గురువు గారు ఏం చేశారంటే గురువులను తీసుకొచ్చేవారు, మా ఇంటికి తీసుకొచ్చి మా అమ్మగారితో కొంచెం పరిచయం చేయించి, వీరు చాలా బాగా చెప్తారు, నాట్యం చెప్తారు, భరతనాట్యం చెప్తారని చెప్పి చాలా వరకు నా ప్రయాణంలో వారు చాలా దోహదపడ్డారు. అలాగే మీ గురువుగారు ఉమారామారావు గారు, అలాగే ఆ తర్వాత సీరియస్గా వారితో అనుభవాలు, సీరియస్గా నేర్చుకోవాలి అన్న తర్వాత, అంటే నేను హై స్కూల్కి వచ్చిన తర్వాత ఈ మాస్టర్ గారు అంతానేమో బాల్భవన్లో నేర్పించేవారు, స్కూల్స్లో నేర్పించేవారు. సో మా స్కూల్కి వచ్చి నేర్పించారు. బాల్భవన్ వారు అక్కడ చెప్తున్నారంటే ఇంక ఎవ్రీడే బాల్భవన్ వెళ్ళడం జరిగేది. సో అక్కడ కూడా నేర్చుకున్నాను నేను. సో కొంచెం సీరియస్గా హై స్కూల్ వచ్చిన తర్వాత నేను ఐ షుడ్ గెట్ ఇన్ టు సీరియస్ లెర్నింగ్ అన్న ఒక దీనికి వచ్చిన తర్వాత, అప్పుడు మా నాన్నగారు, అప్పుడు హీ వాజ్ వన్ ఆఫ్ ది మున్సిపల్ కమిషనర్స్ ఇక్కడ హైదరాబాద్లో. తర్వాత ఎగ్జిబిషన్ సొసైటీలో కూడా వారు చాలా ఒక సీనియర్ ఫౌండర్ మెంబర్గా ఉన్నారు ఆ టైంలో. వారికి అందరు గురువులతో, తర్వాత చాలా వరకు కల్చరల్ ఆర్గనైజేషన్స్తో పరిచయం ఉండింది. సో వారు అందరినీ అడిగి వీళ్ళ దగ్గర పంపించిన, వాళ్ళ దగ్గర పంపించిన, తర్వాత ఆ రోజు దూరాలు, తర్వాత పంపించడానికి ట్రాన్స్పోర్ట్ ఇవంతా అవసరం కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించి, ఆ తర్వాత ఉమారామారావు గారి పేరు విన్న తర్వాత వారితో వెళ్ళి మాట్లాడి చేసి, ఇంకా వారిని నాకు పరిచయం చేయడం కూడా ఒక ముహూర్తం చూసి పరిచయం చేసి దానికి ఏమంటారు శ్రీకారం చుట్టారనమాట నేర్చుకోవడం. తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఒక విద్యార్థినిగా విద్యను అభ్యసించిన మీరు అదే యూనివర్సిటీకి ఒక డ్యాన్స్ ప్రొఫెసర్గా వెళ్ళటం చాలా, అంటే ఏమంటారు, ఇట్స్ అ వెరీ ఇన్ఎక్స్ప్లికబుల్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ అనమాట. మా పెద్దబాబు పుట్టిన తర్వాత మా గురువుగారు ఎన్టీ రామారావు గారి పిలుపుతో వారు తెలుగు యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు టు స్టార్ట్ ద డాన్స్ డిపార్ట్మెంట్. అయితే పెళ్ళైన తర్వాత సర్వసాధారణంగా కొంచెం టైమింగ్స్ అవన్నీ మారుతాయి కదా. తర్వాత బాబు పుట్టిన తర్వాత నేను అనుకున్న విధంగా, అంటే గతంలో నేను ప్రతిరోజు వెళ్ళి సాధన చేయటం అది సాధ్యం కాలేదు. సో వారు కూడా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం వలన వారికి ఒక స్కెడ్యూల్ ఉండేది.
సో ఆ స్కెడ్యూల్లో నేను ఒదగటం అన్నది కొంచెం కష్టం అయిపోయింది. సో నేను అనుకున్నాను, ఎందుకు నేను యూనివర్సిటీ జాయిన్ అయిపోతే నేను వారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం కానివ్వండి, నేర్చుకునే ఒక ఏమంటారు టైం టేబుల్ నేను సెట్ చేసుకోవచ్చు కదా అన్న విధంగా నేను యూనివర్సిటీ జాయిన్ అయ్యాను. కేవలం ఐ థింక్ ఐ వాజ్ దేర్ యాజ్ అ స్టూడెంట్ ఎంఏ నేర్చుకోవడం, అంటే ఎంఏ కోర్స్లో జాయిన్ అయ్యాను జస్ట్ ఫర్ మేబీ అ మంత్. తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది యాజ్ అ లెక్చరర్. సో అందరు కూడా మా గురువు గారు అందరు కూడా, మీరు వై డోంట్ యూ అప్లై, అప్పుడు సీనారాయణ రెడ్డి గారు వాజ్ ద వైస్ ఛాన్సలర్. సో అప్లై చేశాను, వచ్చింది ఉద్యోగం. అది అనుకోకుండా, నేను ఎప్పుడు కూడా నేను ఊహించలేదు నేను ఒక యూనివర్సిటీలో నేను ఐ విల్ బి టీచింగ్ అని. ఎందుకంటే డాన్స్ నృత్యమే నా ప్రాణం. ఐ డోంట్ వాంట్ ఎనీ అంటే ఇంపెడిమెంట్స్ ఏవి కూడా అడ్డంకులు ఉండకూడదు నా నేర్చుకోవడానికి, నేను పర్ఫామ్ చేయడానికి అని ఒక థాట్ ప్రాసెస్తో ఉన్నదాన్ని. కానీ యూనివర్సిటీలో మా గురువుగారు ఉండటం తర్వాత ఆవిడతో నేను ఐ కెన్ ఇంటరాక్ట్, ఐ కెన్ స్పెండ్ మోర్ టైం, ఎక్కువ నేర్చుకోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో నేను యూనివర్సిటీలో జాయిన్. అదే యూనివర్సిటీకి మీరు మొట్టమొదటి మహిళా రిజిస్ట్రార్ అది కాలక్రమేణా అన్ని, అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, తర్వాత డీన్ ఆఫ్ ద అంటే స్కూల్, ఫైన్ ఆర్ట్స్ స్కూల్, ఆ తర్వాత రిజిస్ట్రార్ కావటం అన్నది